అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఉప్పు దీపం అంటే ప్రతి ఒక్కరికి ఈ మధ్య తెలుస్తుంది. ఉప్పు దీపం పెట్టాలి అనుకుంటున్నారు, పెడితే చాలా మంచిది అని చెప్పి. అసలు ఉప్పు దీపం ఎందుకు పెట్టాలి గురుగారు? ఉప్పు దీపము అనేటువంటిది ఐశ్వర్య దీపంగా చెప్పబడుతున్నది. ఉప్పు అనేటువంటిది ఏమిటి అంటే మనకు అమ్మవారు పాల సముద్రములో ఉద్భవించింది, అంటే సముద్ర తనయి అనేటువంటి విధంగా ఉప్పుకు వాస్తవానికి సాయంకాలం అయితే ఉప్పు కూడా కొనొద్దు అని కూడా అంటూ ఉంటారు. అది లక్ష్మీదేవికి ప్రతీక. ఉప్పును ఎవ్వరు దొంగతనం చేయరు. కొందరు కొన్ని కిరాణా షాపుల వద్ద ఉప్పును బయట ఇట్లా పెట్టేస్తూ ఉంటారు. మామూలుగా రాత్రులు కూడా ఉంచుతారు. ఉప్పు దొంగతనం చేశారు అంటే ఇక వానంత దుర్మార్గులు లేడుగా. ఉప్పును దొంగతనం చేశాడు అంటే ఉప్పు దీపము అని కాదు, కానీ ఇక్కడ రాళ్ళ ఉప్పు అంటే లైక్ ఇప్పుడు మనకు రాళ్ళ ఉప్పు అంటారు కదా, అదే రాక్ సాల్ట్ అట్లా. ఈ ఉప్పుతో దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ధనపరమైనటువంటి అనుగ్రహము మనకు లభిస్తుంది. ఈ ఉప్పు దీపము అనేటువంటిది మనకు ఐశ్వర్య దీపంగా, అఖండ దీపంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఒక చక్కటి ప్లేటు తీసుకోవాలి. ఆ యొక్క ప్లేటులో ఒక ముగ్గు వేసుకొని ఒక 2 మట్టి ప్రమిదలను అందులో పెట్టాలి. 2 మట్టి ప్రమిదలను అందులో పెట్టిన తర్వాత అందులో రాళ్ళ ఉప్పును పోయాలి. ఒక దాంట్లో రాళ్ళ ఉప్పును పోయాలి, మరొకటి దానిపైన పెట్టాలి. మొత్తం 2 తీసుకోవాలి. ఒక కింది దానిలో రాళ్ళ ఉప్పు, పైన మరొకటి. సో ఇట్లా తీసుకున్నటువంటిది మనము అయితేనేమో 8 వత్తులు, 3 వత్తులు కలిపి 1, 3 వత్తులు కలిపి 2, 3 వత్తులు కలిపి 3, ఇట్లా. లేదా 3 వత్తులు. ఈ 3 వత్తులు కూడా ఒకటి ఈశాన్యం వైపు ఉండాలి, మరొకటి తూర్పు వైపు ఉండాలి, మరొకటి వచ్చేసి మనకు ఉత్తరం వైపుగా ఉండాలి. సో ఇట్లా పెట్టి చక్కగా కూడా దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఐశ్వర్య అనుగ్రహము, అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇదే రాళ్ళ ఉప్పుకు సంబంధించి మరొకటి ఏమిటయ్యా అంటే మనకి ఇంట్లో నెగిటివిటీ ఉంటుంది, విపరీతంగా గొడవలు జరుగుతున్నాయి అనుకున్నా కూడా గోరువెచ్చని నీటిలో ఈ యొక్క రాళ్ళ ఉప్పును వేసి కాస్త కరిగిన తర్వాత ఆ మన ఇంట్లో ఉండేటువంటి ఫ్లోర్ ఏదైతే ఉందో ఫ్లోర్ను మొత్తము కూడా ఆ నీటితో శుభ్రం పరచడం ద్వారా డే బై డే ఇట్లా మీరు చేయడం ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి రిజల్టు మన ఇంట్లో కూడా ఉంటుంది. నరఘోష, నరదృష్టితో ఇబ్బంది పడేటువంటి వారికి డబ్బు నిలబడదు. మరి అలాంటి వారికి మన ఒంట్లో ఇబ్బంది ఉందా, ఇంట్లో ఇబ్బంది ఉందా? ఒంట్లో ఇబ్బంది ఉన్నట్టయితే ఐశ్వర్య దీపం పెట్టండి. ఇంట్లో ఇబ్బంది ఉన్నట్టయితే ఇల్లు మొత్తం తుడవాలి. తుడిచిన తర్వాత మనము ఈ దీపారాధన చేయాలి. అయితే ఇది ఎప్పుడు అంటే శుక్రవారాలు మాత్రమే చేయాలి. శుక్రవారాలు శుక్రహోర ఉంటుంది. ఉదయం 5:40 నుండి 6:40 లోపు శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోరాలో ఈ దీపారాధన చేసి తప్పకుండా కూడా శ్రీ సూక్తం కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు కానీ చదువుకోవాలి. ఇక మాకు ఇక్కడ కుదరలేదు, వీలు కాలేదు అని అనుకునే క్రమంలో శుక్రవారం రాహుకాలం సమయంలో కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా రాళ్ళ ఉప్పుతో అంటే ఎన్నో పరిహారాలు ఉన్నాయి. ఒక నిమ్మకాయను కట్ చేసి రాళ్ళ ఉప్పు వేసి దానిపై ఒక కర్పూరం పెట్టి వెలిగించి దిష్టి తిప్పినా విపరీతమైనటువంటి వైబ్రేషన్ ఉంటుంది నరఘోష నుండి.
లేదా ఎవరైనా పిల్లలకు బాగాలేదు అనుకున్నా కూడా. కనుక ఈ ఉప్పు దీపము అనేటువంటిది మనకు అత్యంత అద్భుతంగా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. అది కూడా శుక్రవారాలు మాత్రమే పెట్టాలి. ఒకసారి ఆ సమయాన్ని మళ్ళీ చెప్తారా గురుగారు? శుక్రహోర అంటే మనకు గూగుల్లో కొట్టిన వస్తుంది వారికి. ఉదయం 5:40 నుండి 6:40 లోపు, మళ్ళీ మధ్యాహ్నం 12:40 నుండి 1:40 లోపు ఉంటుంది, మళ్ళీ రాత్రి 8:40 నుండి 9:40 వరకు. ఓకే ఓకే. ఈ 3 టైమ్స్లో మోస్ట్ పవర్ఫుల్ మొట్టమొదటిది. సో ఇట్లా చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం ఎన్నో ఉన్నవి రెమెడీస్. కానీ ఇప్పుడు ఏక్దార్ నిమ్మకాయ అని చెప్పి ఉంటుంది, అదేంటంటే కాటుతో ఉంటుంది. ఈ సమయానికి శుక్రవారం కొనడము, ఇదే సమయానికి తీసుకోవడం ఇంకా పవర్ఫుల్ అది. దీని తర్వాత మరొకటి ఏమిటి అంటే గురువారము రెమెడీస్ చాలా ఉన్నవి. నేనేమంటున్నా అంటే వ్యక్తిగత జాతకము అనేటువంటిది చాలా పవర్ఫుల్. ఇది ఈ వ్యక్తిగత జాతకము అనేటువంటి దాంట్లో శుక్రునికి సంబంధించిన ఇంపాక్ట్ మనకు ఉంది అని అనుకుంటే వారి జీవితంలో అద్భుతంగా ఉంటారు. బాధకారకుడు, యోగకారకుడు అని చెప్పి ఇద్దరు ఉంటారు మన జాతకంలో. యోగకారకుడు ఎవరు అనేది మనం తెలుసుకున్నట్టయితే యోగమే ఉంటుంది, విపరీతమైన యోగం ఉంటుంది మనకు యోగకారకుడిని పట్టుకుంటే. బాధకారకుడిని పట్టుకున్నట్టయితే తెలియకుండా బాధకారకునికి సంబంధించినటువంటి బిజినెస్ మనం చేస్తూ ఉంటే డబ్బు నిలబడదు. నెంబర్ 1లో జన్మించినటువంటి వారికి, నెంబర్ 8లో జన్మించినటువంటి వారికి పడదు. 1వ తారీఖు భార్య జన్మించింది అనుకుందాం, 8వ తారీఖు భర్త జన్మించాడు అనుకుందాం. వీరిద్దరికి డివర్సే, కలిసి ఉండరు. వీరు ఎప్పుడూ పొట్లాటే ఉంటుంది. ఇట్లా అంటే ఇదెందుకు నేను చెప్తున్నాను అంటే 1వ తారీఖు జన్మించినటువంటి 8 బాధకుడే ఇక్కడ. సో 8కి సంబంధించింది ఏమిటి? ఆయిల్, పెట్రోలు, మనకు ఇనుము రిలేటెడ్ బిజినెస్ ఒకవేళ నేను చేస్తాను అని అనుకుంటే లాస్ అవుతుంది. సో ఇట్లా చాలా ఉంటవి. సో ఏదేమైనప్పటికీ కూడా ఉప్పు దీపము అనేటువంటిది మనకు అమ్మవారికి ఎంతో ప్రీతి కలిగేటువంటిది. కనుక తప్పకుండా శుక్రవారాలు శుక్రహోర ఉండేటువంటి క్రమంలో ఉప్పు దీపాన్ని పెట్టుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఆల్ ద బెస్ట్. గురుగారు, ఇందులో వచ్చిన సందేహం ఏంటి అంటే, ఒకటి వచ్చేసి ఇన్ని వారాలు పెట్టాలని ఏమైనా ఉంటుందా? 9 వారాలు పెట్టాలి. 9 వారాలు, అంతకన్నా తక్కువ ఏమైనా నెంబర్ ఉందా? 9 వారాలు పెట్టండి, అమ్మవారి అనుగ్రహం ఇస్తుంది. దీపం పెట్టిన తర్వాత ఆ ఉప్పు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏ అది విధంగా, దాన్ని లైక్ మన నిర్మాల్యం, అది పారేయడమే అంతే. దానికి ఏమి రెస్ట్రిక్షన్స్ ఈ విధంగానే వేయాలని అయితే ఏమీ ఉండదు. పెట్టిన ప్రతిసారి కొత్త దాంతో పెట్టాలి అంతే అంతే. అంతే. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.